పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్ శాల. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వాస్తు పరంగా ఏంటంటే దేవుడి పటాలన్నీ ఒక దిక్కులో ఉండాలి, అలాగే మరణించిన వాళ్ళ ఫోటోలన్నీ కూడా ఒక దిక్కులో ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ కొంతమందిని చూస్తే దేవుడి గదిలోనే వాళ్ళ పెద్దవాళ్ళు మరణించిన వాళ్ళ ఫోటోలు కూడా పెడుతూ ఉంటారండి. అసలు అలా పెట్టచ్చు అంటారా? మరణించిన వాళ్ళ ఫోటోలు ఏ దిశలో ఉండాలంటారు? అసలు చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఇక్కడ ఏంటంటే చాలా మంది గౌరవంతో ఇష్టంతో కూడా దేవుని పటాలు పక్కన పెడతారు. అయితే అది అలా పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. అదేమిటండి, వాళ్ళని పితృదేవతలు అంటారుగా, దేవుడి పటాల పక్కన ఎందుకు పెట్టకూడదు? దీనికి వాస్తుశాస్త్రంలో చాలా క్లియర్గా శ్లోక సహితంగా ఉన్నాయి. ఈశాన్యే దేవతా గృహం అని చెప్పాడు. అంటే ఈశాన్య వైపు నువ్వు దేవతా గృహాన్ని కట్టుకో. అందుకే మ్యాక్సిమం ఈశాన్యంలో N8 అనే పదం తప్ప మిగతా పదాలు ద్వారాలు కూడా పెట్టకూడదు ఈశాన్యంలో. ఎందుకంటే అదంతా దేవతా పదాలు. దితి అతిథి ఇవి ఉండే దితిలో పెట్టుకోవచ్చు మీ ద్వారంగా, అతిథిలో పనికిరాదు. దేవతలకి తల్లి యొక్క పదం అక్కడ ఉంటుంది. మీరు అక్కడ తొక్కుతారా దాన్ని కదా? అక్కడికి వచ్చి మొత్తం మనం కాళ్ళు సాఫ్ చేసుకోవడం, కాళ్ళని బయట నుంచి రాగానే ఏం చేస్తాం, కొంచెం క్లియర్ చేసుకుంటూ ఉంటాం. అందుకని ఈశాన్యంలో ద్వారం పెట్టొద్దు అంటారు. మీకు టిల్ట్ అయింది, చూడ్డానికి ఈశాన్యంలా కనిపిస్తుంది కానీ తూర్పు అవుతుంది. ఒక్కోసారి ఒక 15-18 డిగ్రీలు తిరిగింది అనుకోండి నార్త్, అప్పుడు పర్లేదు ఓకే ద్వారం పెట్టుకున్నా కూడా. అదర్వైజ్ మీకు జనరల్గా చూసి ఈశాన్యం అనుకోకూడదు. నార్త్ డిగ్రీస్ ఎంత టిల్ట్ అయింది, ఒక ప్లానింగ్ వేసుకొని చూడాలి. ఇలాగే నాకు ఒక తెలిసిన ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మీకు ఎక్కడుంది డోర్ అంటే ఈశాన్యంలో ఉందన్నాడు. అని మీరు ఏమైనా చూస్తారంటే సరే చూస్తాను, ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఇల్లు ఆల్మోస్ట్ 20 డిగ్రీస్ టిల్ట్ అయింది. అప్పుడు అది ఏమైంది, జయా ఇంద్ర పదాల్లో 3-4 పదాలు మంచివి ద్వారాలు వాస్తులో చూస్తే 3-4 పదాల్లో ఉంది చక్కగా. చాలా బాగుంటుందంటే అవునండి, మీరు ఒక వీడియోలో చెప్పారు ఈశాన్యం ఉండకూడదు. ఈశాన్యం కాదు నాయన, అది తిరిగి తూర్పుకి వెళ్ళిపోయింది. అది ఈశాన్యం కాదు, నీకు ఈశాన్యం అక్కడ లేదు ఇక్కడ ఉందని చెప్పారు. అలా ఎంత టిల్ట్ అయిందో చూసుకోవాలి. ఒకటి, ఈశాన్యంలో దేవతాగృహం అని చెప్పారు కాబట్టి దేవతల పటాలు మాత్రమే పెట్టుకోవాలి. అక్కడ మీరు దేవతా పటాలు కాకుండా వేరేది పెట్టడం వల్ల ఎక్కడా కూడా మీకు అది కనెక్ట్ అవ్వదు. పితృదేవతలతో కనెక్టివిటీ ప్లేస్ కాదు అది. ఎలా అంటే ఇప్పుడు మనం కళ్ళద్దాలు ఉన్నాయి, కళ్ళకి పెట్టుకుంటేనే ఈ కంటి దృష్టిని దాన్ని కంట్రోల్ చేసే మనకు మసకగా కనిపిస్తుంది, పెద్ద చిన్న అక్షరాలు కనిపించట్లేదు. అప్పుడు ఏం చేస్తాం, గ్లాసెస్ పెట్టుకుంటాం, వెంటనే మనకి కంట్రోల్ అయ్యి ప్రతిదీ కనిపిస్తుంది. నేను జేబులోనో భుజాల మీదో తల మీదో లేకపోతే కింద జేబులోనో హ్యాంగింగ్ చేసుకున్న బెల్ట్కి పెట్టుకుంటే నో యూజ్. అలాగే నైరుతి మూలలో, ఇది నైరుతి మూల అనుకోండి, ఈ ఇంటికి ఇది నైరుతి మూల, ఇందులో రైట్ సైడ్ భాగం పితృస్థానము అని ఉంటుంది. పితృపదము విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథాన్ని తీసుకొని దానికి మొత్తం పదాల్లో ఎవరెవరు దేవతలు ఎక్కడ అసురులు ఉన్నారని ఉంటుంది. అందులో చూస్తే పితృ అనే పదం ఒకటి ఉంటుంది. పితృ అనేటువంటి అక్కడ పితృదేవతలను పెట్టుకోవాలి. అప్పుడు అది ఎలా పనిచేస్తుంది అంటే, మీకు ఒక ఇయర్ ఫోన్ ఉంది, చెవు దగ్గర పెట్టుకుంటేనే వినిపిస్తుంది, జేబులో పెట్టుకుంటే వినపడదు మీకు ఆ ఇయర్ ఫోన్లో వచ్చేది. సో అలా దానికి కనెక్ట్ అవుతుంది. ఆ ఇంట్లో ఆ పితృస్థానం పితృదేవత పటాలు పెట్టుకోవడానికి కనెక్ట్ అయ్యేటువంటి స్థానం. ఎందుకు కనెక్ట్ అవ్వాలండి అంటే, మనల్ని దేవతలు ఎలా రక్షిస్తారో పితృదేవతలు అంతకంటే ఎక్కువ మనల్ని రక్షిస్తూ ఉంటారు. అందుకే పితృశార్థాలు ఆబ్దికాలు ఇవి ఉంటాయో ఇవి చాలా శ్రద్ధగా చేయవలసినవి. శ్రాద్ధము అంటే శ్రద్ధగా చేయవలసింది. అమావాస్యలు వచ్చినప్పుడు వాళ్ళ కోసం స్వయం పాకం ఇవ్వడం, వాళ్ళ పేరు మీద కొన్ని చలివేంద్రాలు నడపడం, అన్నదానాలు చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎంతో సంతోషింపజేసేలా చేసి వంశ అభివృద్ధిని కలిగేలా చేస్తాయి. అంతేగాని అదేమిటంటే నేను ఎంతో గౌరవిస్తున్నానంటే ఈశాన్యంలో పెట్టుకున్నా ఏమీ కూడా దేవతలతో పెట్టుకోవడం మీకు ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే నేను చాలా గౌరవం అండి ఇయర్ ఫోన్ మీద, నేను బంగారు పెట్టులు పెట్టేస్తానంటే ఏం లాభం? నాకు కళ్ళద్దాలంటే చాలా గౌరవం అండి, ఈ కళ్ళద్దాలు నా నేత్రాలు బోల్డ్ అని చూపిస్తుందని కళ్ళకి పెట్టుకోవడం మానేసి మీరు పెట్టులో పెట్టేసి బంగారు పెట్టులో పెట్టి తాళం వేస్తే ఏం లాభం? తల్లిదండ్రులు నాకు చాలా ఇష్టం అండి, నేను వాళ్ళని చక్కగా ఒక బంగారు పంజరం గట్టంలో పెడతానండి, బయట ఎక్కడ ఉండేమనంటే అలాగే ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉంచుకోవడమే వాస్తు. కట్టడం ఒకటే కాకుండా అందరూ ఏమనుకుంటారు, కట్టేసామండి ఆగ్నేయంలో పొయ్యి పెట్టేసాం, ఈశాన్యంలో నుయ్యి లేకపోతే ఈశాన్యంలో ద్వారం పెట్టేసాం, వాయువ్యంలో బాత్రూమ్ పెట్టేసాం, నైరుతిలో బెడ్రూమ్ కట్టేసాం అనుకుంటారు.
కానీ ఎక్కడా కూడా శాస్త్రంలో వాయువ్యంలో పెంటాను లేదు. గోవులు కట్టేవారు ఒకప్పుడు వాయువ్యంలో. గోవుల్ని గో సంబంధించిన పెట్టమని చెప్పారు. వాటి యొక్క పేడని గోడకి అతికించేవారు. ఒకప్పుడు అంతా కూడా పిడకలతోనే కదా ఉండేవారు, పిడకలు కర్రలే కదా. సో అక్కడ ఈ వాయువ్యే భాండార సంస్థితం అని చెప్పారు. అంటే వాయువ్యంలో ధాన్యపు గదులు కట్టుకో. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కాబట్టి అక్కడ చక్కగా ఒక బస్తా బియ్యాన్ని అక్కడ పెట్టుకో వాయువ్యంలో. దీనివల్ల నీకు మెంటల్ టెన్షన్ తగ్గుతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటావు. ఎందుకు అంటే ఒక్కొక్క దిశకి ఒక్కొక్క దేవతని చెప్పారు శాస్త్రంలో. అధిష్టాన దేవత, గ్రహ దేవత. ఈశాన్యం ఉందనుకోండి, గురువు కేతు. అందుకే ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ అక్కడ చేయాలి. ఈశాన్య దేవత గురువు, గురుకేతువులు ఇద్దరు ఆధ్యాత్మికానికి కారకులు. తూర్పుకి సూర్య భగవానుడు, అలాగే ఇంద్రుడు. ఈశాన్యానికేమో ఈశానుడు. ఆగ్నేయానికి శుక్రుడు. అందుకే చూడండి, ఎవరికైనా ఆగ్నేయం తగ్గిందనుకోండి ఇంట్లో స్త్రీమూర్తికి అనారోగ్య సమస్యలు వస్తాయి ఖచ్చితంగా. అలాగే ధనం నిలబడదు. ధనం సంపాదించాలంటే సోర్సెస్ రావు సరిగ్గా. ఆగ్నేయం, అగ్నిభాగం తగ్గిందిగా. అలాగే అగ్నిదేవుడు ఆగ్నేయానికి, అందుకే మనం అక్కడ పొయ్యి పెట్టుకుంటాం. ఆగ్నేయ పాకముచ్చతే అని చెప్పారు శాస్త్రంలో. అంటే ఆగ్నేయం వైపు నువ్వు వంట వండుకో, పాకముచ్చతే అంటే. ఓకే. దక్షిణానికి యముడు అధిపతి, అలాగే కుజుడు అధిపతి. అక్కడ మనిషి యొక్క సిస్టమేటిక్ లైఫ్ అనేది దక్షిణంలో ఉంటుంది. ఒక సిస్టమేటిక్గా అతని లైఫ్ లేదంటే దక్షిణం పాడైందని అర్థం. అక్కడ బాత్రూమ్లు పెట్టో ఏదో గందరగోళం చేస్తారు. అలాగే నైరుతికి నిరుతుడు అనే రాక్షసుడు దానికి అధిపతి. నైరుత్యత శస్త్రగారు అన్నారు చాలామంది. ఇప్పుడు అంటే బెడ్రూమ్లు, మాస్టర్ బెడ్రూమ్లు కట్టుకుంటున్నారు, కానీ దక్షిణమే సయంతత అని చెప్పారు. దక్షిణంలో కట్టుకోమని చెప్పారు. తప్పేం లేదు నైరుతిలో కట్టుకోవడం వల్ల. కాకపోతే నైరుతి గురించి చెప్పింది ఏమిటి శాస్త్రంలో అంటే, గర్భవతి ఉంటుంది, ఒక కొన్ని నెలలు నిండిన గర్భవతిని అక్కడ కనుక నిద్రింపజేసేలా చేస్తే వాళ్ళకి ఫ్రీ డెలివరీ అవుతుంది, ఈజీ డెలివరీ అవుతుంది, నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పారు. పశ్చిమే భోజనం చేయవా అంటే పడమర వైపు కూర్చొని కానీ, పడమర దిశలో కూర్చొని కానీ నువ్వు భోజనం చేయవయ్యా, నీకు అన్ని లాభాలు కలుగుతాయని చెప్పారు. అంటే మనం 8 దిశల గురించి మాట్లాడుకుంటున్నాం, 16 దిశలకి శ్లోకాలు ఉన్నాయి. అంటే పడమర వాయుయానికేమో పడమర వాయువ్య మృతయే రోదనాది గ్రహ స్మృతం. అంటే నీకు దుఃఖం వచ్చినప్పుడు ఒక ఇల్లు కట్టుకోమన్నాడు అక్కడ రూమ్. వాయువ్యే భాండార సంస్థ, ఇందాక చెప్పాను కదా, ధాన్యపు గదులు. ఉత్తరే నిధి సంస్థితం, ఉత్తరం వైపు బుధుడు అధిపతి కాబట్టి అక్కడ నీకు కట్టుకోమని చెప్పారు, ధనం పెట్టుకోమని చెప్పారు. ఇలా ఒక్కొక్క దిశకి శాస్త్రంలో శాస్త్రబద్ధంగా చెప్పినటువంటి అంశాలు ఏమిటి, అక్కడ ఏమి నిర్మించుకోవాలి, అక్కడ ఏ వస్తువు పెట్టుకోవాలనేటువంటిది పూర్తి విజ్ఞానం చెప్పింది వాస్తుశాస్త్రం. అంతేగాని ఏదో ఇటు తలుపు పెట్టాయి, ఇటు బాత్రూమ్ కట్టాయి, ఇక్కడ ఇదో పెట్టేసాయి, 4 కరెక్ట్ ఉన్నాయి, లేకపోతే ఇది కూల్చేయి అనేది కాదు. ఈశాన్యంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్స్, లెట్రిన్స్ కట్టకూడదు. ఈశాన్యంలో అస్సలు పనికిరాదు. దేవతా గృహం కదమ్మా. చాలామంది ఈ మధ్య తెలియక అపార్ట్మెంట్ కల్చర్లో ఉత్తరంలో కూడా కట్టుకుంటున్నారు. ఉత్తరం నిధి సంస్థ, కుబేర స్థానం. నువ్వు కుబేరుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మలమూత్ర విసర్జన చేస్తానంటే అలా ధనాన్ని పెట్టాలి నువ్వు అక్కడ. నిజంగా ఎన్ని ఉన్నాయండి నిజంగా అన్ని కూడా. ఈ దిక్కుల్లో ఏ దిక్కుకి సంబంధించి ఏది మనం వస్తువులు పెట్టుకుంటే దాని తగ్గట్టుగా వృద్ధి కూడా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు.